ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది అన్నమాట. కంప్లీట్గా మనకు ఈ నెల చివరి వరకు అయితే డబ్బుల పంపిణీ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనకు 15 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వేయడం జరిగిందన్నమాట. సో ఎవరెవరికి అకౌంట్లో పడ్డాయి, ఎవరెవరికి పడలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో అయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో రైతు భరోసాకు సంబంధించి కామెంట్ చేసేయండి. సో మీకు ఎన్ని ఎకరాల వరకు కంప్లీట్గా డబ్బులు పడడం జరిగింది, సో అసలు డబ్బులు వచ్చాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే చూడండి, మనకు అకౌంట్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు. తెలంగాణ రైతు భరోసా నిధులు జమ కొనసాగుతుందన్నమాట. సో ఇవాళ 15 ఎకరాల వరకు రైతుల ఖాతాలో 513 కోట్లు అయితే నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగింది. తాజా నిధులతో కలిపి మొత్తం ఇప్పటి వరకు మనకు 67.1 లక్ష మంది రైతుల ఖాతాలో కంప్లీట్గా మనకు 8,284 కోట్లు జమ చేసినట్లు ఇక్కడైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అన్నమాట. సో కంప్లీట్గా మనకైతే ఈరోజు 15 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. సో 1 ఎకరం నుంచి మొదలుకొని మనకు కంప్లీట్గా ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట. సో ఇది 15 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి లేదా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో అలాగే కొంతమంది చెప్తున్నారు, మన సబ్స్క్రైబర్లు చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు, కొంతమందికి మెసేజ్ వస్తుందంట కానీ డబ్బులు అకౌంట్లో క్రెడిట్ కావటం లేదంట. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో రైతు వేదికకి వెళ్ళేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్ సంబంధించిన అకౌంట్ బుక్ కానీ అలాగే ఆధార్ కార్డు కానీ అలాగే మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మీరు చూపిస్తే మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి వెళ్ళండి. సో ఈ విధంగా చాలామందికి జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే దీంతోపాటు కొత్తగా పట్టా పాసుకు పొందినటువంటి అభ్యర్థులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు కూడా అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారు కంప్లీట్గా. సో మా ఫ్రెండ్స్కి ఒకరికి ఈరోజు అయితే డబ్బులు అయితే పడడం జరిగింది అనమాట. సో కొత్తగా మొన్ననే పొట్ట పాసుకు అయితే చేయించుకోవడం జరిగింది. సో 1 ఎకరం భూమికి సంబంధించి 6,000 రూపాయలకు సంబంధించి మెసేజ్ కూడా వచ్చిందంటూ కూడా నాకైతే కాల్ చేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా రీసెంట్గా ఇప్పుడిప్పుడే కొత్తగా పట్టా చేయించుకున్న వాళ్ళ పేరు మీద భూమి చేయించుకున్న వాళ్ళకి కంప్లీట్గా లాస్ట్లో అయితే వేయడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఎవరైతే కంప్లీట్గా పట్టా కొత్తగా చేయించుకున్నారో వాళ్ళకు డబ్బులు అయితే వేస్తున్నారన్నమాట కంప్లీట్గా. సో మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీకు సంబంధించిన పట్టా పాస్బుక్ జిరాక్స్, అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ రేషన్ కార్డ్ జిరాక్స్, వీటి అన్నిటి మీరు కలిపి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కలిపి ఈ 4 పత్రాలు మీరు కంప్లీట్గా మీకు సంబంధించిన దగ్గరలో రైతు వేదికలో కంప్లీట్గా అక్కడ మీరు ఇచ్చేస్తే వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించి సైట్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మీకు కంప్లీట్గా మీకు డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్తగా పట్టా పాస్బుక్ చేయించుకున్నారో, మీ పేరు మీద భూమి చేయించుకున్నారో వాళ్ళు ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, అర్ధ ఎకరా కావచ్చు, ఎన్ని గుంటలైనా సరే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి రైతు వేదికలో ఇవ్వండి. వాళ్ళు ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. డబ్బులు అయితే 100% పడతాయి. ఈ నెల చివరి వరకు కావచ్చు లేదా నెక్స్ట్ మంత్ వరకు కావచ్చు అన్నమాట. మనకు ఎలక్షన్ ముందు వరకు అయితే డబ్బులు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరైతే ఇంకా ఇవ్వలేదో కంప్లీట్గా ఇచ్చేయండి. ఎవరెవరికి కింద డబ్బులు మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగిన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.